సో ఇవాళ మా చీఫ్ గెస్ట్గా ఆలీ గారు వచ్చేసారు కాబట్టి సో ఆయనకు ఒక 2 క్వశ్చన్లు అడగాలి అనుకుంటున్నాం. సతీ సమేతంగా వచ్చేసారు కాబట్టి. సార్ మీరు అలా చూస్తే భయమేస్తుంది నాకు. ఎలా చూడను? పక్కన వైఫ్ ఉంది కాబట్టి సీరియస్గా చూస్తున్నాను. లేకపోతే మధ్యలో మీరు ఇక్కడే పంచులు వేయడానికి పనికొస్తారని మైక్ ఇచ్చాము అలా సరదాగా. ఎలక్ట్రికల్ వచ్చి ఓకే సార్ అక్కడ ఇక్కడే ఇదొక వేరే సెషన్ ఈ మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలాంటి ఒకటి చేస్తున్నారు. ఓకే ఇలా కూర్చోబెట్టి ఇలా కూర్చోబెట్టి మధ్యలో ఫిల్లర్స్ లాగా అన్నమాట. ఆ విధంగా వాడతారు అన్నమాట. మిమ్మల్ని ఇంటర్వ్యూ అని పిలవటం ఎంత లేట్. ఓకే ఇది కొంచెం రెడీమేడ్. సో సక్సెస్ఫుల్గా ఇన్ని ఇయర్స్ మ్యారేజ్ లైఫ్ని లీడ్ చేశారు. సో ఆ సక్సెస్ మంత్ర ఏంటి? కపుల్లో ఉండాల్సిన సక్సెస్ మంత్ర? వాళ్ళు చెప్పేది మనం వినాలి, మనం చెప్పేది వాళ్ళు వినాలి, అంతే. ఏంటి నువ్వు చెప్పేది రెండో జరగదంట అక్కడ. ఏంటి నువ్వు చెప్పేది తొక్క అంటే మాత్రం మనం తక్కువలు చేస్తారు, బాడీ మీద తొక్క ఉండదు, అంతే. ఓకే, ఎలానో జుబేదా గారు కూడా పక్కనే ఉన్నారు కాబట్టి సో ఇప్పటి వరకు ఆలీ గారికి చెప్పలేని నచ్చలేని ఒక క్వాలిటీ ఏదైనా ఇలా సభాముఖంగా చెప్పాలి అనుకుంటున్నారు? ఏమైనా ఉందా నా గురించి చెప్పాలా? చెప్పు, ఇంకో అరగంటలో ఇంటికి వెళ్తాం, అప్పుడు ఉంటుంది నీకు. చెప్పు, ఏం చెప్తావు? ఇంట్లో కూడా మీరు కోపంగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంటుంది. ఓ రియలీ? అంటే మా ఇంట్లో కామెడీ పీస్ ఉంది, మా చిన్న కూతురు. ఇక తను చూస్తే లోకం మర్చిపోతాం, ఇంకేముంది, వాళ్ళే కదా జీవితం. వెరీ నైస్. అండ్ లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా? తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని చూసి అబ్బాయి చేసుకోవాలి, అబ్బాయిని చూస్తే తల్లిదండ్రులు కూడా అమ్మాయి కూడా చేసుకుంటే బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది. నాలాగా 32 ఇయర్స్ అయింది, ఇంకా ఆవిడతోనే ఉన్నాను. శ్రీనివాస్ రెడ్డి కూడా నువ్వు ఆ మధ్యన ఏదో చెప్పావు కాదా, అది కాదా, అది మార్చేసుకున్నావా? లేదు లేదన్న, వాళ్ళే మెట్రో బయటకు పోవటం ఇబ్బంది. ఆయనకు వేరే సెగ్మెంట్ రాసాం మేము. ఓకే సరే సరే, శ్రీనివాస్ రెడ్డి గారిని అడుగుదాం ఇదే క్వశ్చన్. లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా? ఏదైతే మ్యారేజ్ బెటర్, అది మెయిన్. అది ఉంటే ఏదో అవసరం, లేకపోతే ఇబ్బంది పడతాం తర్వాత. ఏంటి నువ్వేంటి గుసగుస అంటున్నావు? గర్ల్ ఫ్రెండ్ దొరికిందా ఏంటి? వా అన్నారా? ఓకే, సో రామ్ జగదీష్ గారు ఈ సినిమాకి డైలాగులు అందించడం జరిగింది. అండ్ మీ కోర్టు ద్వారా పోక్సో అన్న దీన్ని అసలు తెలియని వాళ్ళకు కూడా తెలిసేలా చేశారు. అండ్ రీసెంట్గా గుణశేఖర్ గారు కూడా యుఫోరియా అన్న సినిమా ద్వారా ప్రజలకి రిలేట్ అయ్యేటువంటి తెలిసేటువంటి ఒక మంచి సబ్జెక్ట్తో పలకరించారు. సో నెక్స్ట్ ఎలాంటి జానర్లో సినిమా ఉండబోతుంది? ఆర్ఎల్స్ ఇలాంటి సొసైటీకి యూజ్ అయ్యే సినిమానే తీయబోతున్నారా? డెఫినెట్లీ అండి, ఇట్స్ డెఫినెట్లీ సెన్సిటివ్ ఫిలిం, మళ్ళీ ఇంటెన్స్ డ్రామా ఉంటుంది. జానర్ ఇంకా ఎక్కువ రివీల్ చేయలేము ఇప్పుడు, టూ ఎర్లీ టు టాక్. బట్ ద జానర్ ఈజ్ అన్ ఇంటెన్స్ డ్రామా. ఓకే, సో మీ దృష్టిలో మ్యారేజ్ మీద ఉన్న ఒపీనియన్ ఏంటి? లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా? అతను అడగమన్నాడు అని అడిగారా మీరు? నా సెగ్మెంట్లో ఇది లేదుగా. చెప్తాం చెప్పండి క్వశ్చన్ మళ్ళీ ప్లీజ్. లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా? లవ్ మ్యారేజ్ చేసుకున్నట్టు మీరు ఈ క్వశ్చన్ అడగకూడదు. మీకు నాకు తెలుసు, కానీ ఆయన మనసులో నుంచి ఏదైనా మాట వస్తుందా? మాకు thumbnail కావాలి యూట్యూబ్ ఇప్పుడు కోసం. నేను లవ్ మ్యారేజ్ చేసుకుని అరేంజ్ మ్యారేజ్ బెటర్ అన్నాను అనుకోండి, ఎలా ఉంటుంది? అనలేం కదా. సో లవ్ మ్యారేజ్ బెటర్ అంటారు. ఎవరికి ఏది కుదిరితే అది బెటర్ అండి, అంతే. మనకి ఏది పాసిబుల్ అయితే అది మంచిది, ఓకే అంతే. లవ్ సెట్ అవనోడికి అరేంజ్డ్ మ్యారేజ్ మంచిది, లవ్ సెట్ అయితే లవ్ మంచిది, అంతే. బా ఏం చెప్పారు సార్, ఆకిస్ పాక్ పాకిజాక్ అన్నట్టు. థ్యాంక్ యూ.